మిజోరంలో ఇకపై యాచక వృత్తికి చోటుండదు. వీధుల్లో భిక్షాటన చేసే దృశ్యాలు ఇకపై కనిపించకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో మిజోరం యాచక నిషేధ బిల్లు 2025 ఆమోదం పొందింది. మిజోరం అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. మిజోరం యాచక నిషేధ బిల్లు 2025 ద్వారా ఇకపై రాష్ట్రంలో ఎవరూ భిక్షాటన చేయకూడదు. భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడమే కాకుండా యాచకుల పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. ఈ చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక రిలీఫ్ బోర్డు, రిసీవింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. వీధుల్లో కనిపించే యాచకులను అక్కడికి తరలించి వారి కోసం తాత్కాలిక వసతి కల్పించి పునరావాసం ఏర్పాటు చేస్తారు. 24 గంటల్లోనే ఈ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బిల్లుపై సీఎం లాల్దుహామా స్పందిస్తూ, ఇది కేవలం యాచకులను శిక్షించడం కోసం కాదు, వారిని గౌరవప్రదమైన జీవనానికి తీసుకువెళ్లడమే లక్ష్యం. మిజోరాన్ని యాచకులు లేని రాష్ట్రంగా మలచడం మా సంకల్పం అని తెలిపారు. ఇకపై మిజోరంలో యాచక వృత్తి నిషేధం, వీధుల్లో యాచకుల బదులు గౌరవంగా జీవిస్తున్న పౌరులు కనిపించనున్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచే ఈ నిర్ణయంపై ఇప్పటికే చర్చ మొదలైంది. ఇలాంటి పని దేశంలో అన్ని రాష్ట్రాలు చేయాలని, అప్పుడే కష్టించి పనిచేసే తత్వం ప్రజల్లో పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.